రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో భాగంగా జగనన్న ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులందరూ త్వరగా ఇంటి పనులు ప్రారంభించాలని మదనపల్లె డివిజన్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరెడ్డి కోరారు. మంగళవారం పీలేరు పరిధిలో కంకర ఫ్యాక్టరీ లేఅవుట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు తమ సిబ్బంది 1-2 రోజుల్లో వారి ప్లాట్ల వద్ద జియో ట్యాగింగ్ చేసి హౌసింగ్ నిర్మాణ అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. లబ్ధిదారులందరూ ప్రభుత్వ ఆదేశానుసారం గృహాలను నిర్మించుకొని సొంత ఇంటి కలను నిజం చేసుకుని హాయిగా జీవించాలని కోరారు. అట్లనే వాస్తు ప్రకారమే మార్పు చేస్తాము. 4 ప్లాన్లు తయారు చేసాం. ఉత్తరం ముఖం అయితే ఏ ప్లాను, దక్షిణం అయితే ఏ ప్లాను, తూర్పు అయితే ఏ ప్లాను, పడమన అయితే ఏ ప్లాను, 4 రకాలుగా ఉంది. అదే లైన్లో రోడ్ ఏ పక్క పోతుందో ఆ పక్కనే మనం కట్టుకోవాలా. మీకు 1.5 సెంట్ ఇచ్చినారు కాబట్టి మీకు ముందర స్థలం ఉంటుంది. తర్వాత ఉత్తరం కట్టుకోవచ్చు. ఇప్పుడు కట్టొద్దండి. ఒకరు కట్టుకుంటే ఇబ్బంది కాదు, ఇది అవుతుంది. అందరికీ ఆశ ఉంటుంది బాగా కట్టుకోవాలని, కాదని లేదు. కానీ ఒక లోపల ఎవరికి కూడా దయచేసి డబ్బులు ఇచ్చేది ఈ అలవాటు చేయదండి. డబ్బులకి ఏం పని జరగదు. అర్థమైందా? అది సాయుధార్థం మాట్లాడి అది లెవెల్ చేస్తాడా లేదంటే వేరే మారుతాడా ప్లాట్ నెంబర్ అని మీరు బాగా ప్లెయిన్గా ఉండేవాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు. ఎవరైనా ఒకరు ఇద్దరు దిగితేనే వాడిని చూసి కూడా వస్తాడు. ఇస్తాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీకు అన్నింటికి కూడా సాయం చేసేది ఇంజనీరింగ్ అసిస్టెంట్. వాలంటీరు మీకు స్టాండ్ కానీ సిమెంట్ కానీ ఇంకేమైనా కావాలంటే కూడా రాయించేది అతను వాలంటీర్. మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మార్కింగ్ ఇవ్వడం, మీరు కట్టిన స్టేజ్ ప్రకారం బేస్మెంట్ కడితే బేస్మెంట్ బిల్ రికమెండ్ చేయడం అన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంటే చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మీకు పాంప్లెట్ ఇస్తాను. 1902 దానికని ఫోన్ చేసి మీ ఇబ్బంది ఏమైనా ఉంటే కూడా దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి మీరు రేపు నుంచి చేయొచ్చు, ఈరోజు ముందు క్లియర్గా ఉండే చేయండి. ఇబ్బంది ఉండేవాళ్ళు ఓకే, 2 రోజులు లేట్ అవుతుంది. మీరు చేయండి. మీరు ఈరోజు మార్కర్ ఒకటి రెడీ చేయండి. మార్కర్ ఒక లేఅవుట్కి మార్కర్లు రేపు స్టార్ట్ చేయండి. అంటే కట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారు సార్? ఆప్షన్ ఉండదు. వాళ్ళు కట్టిస్తానని ఒకటి ఉండాలి. ఇస్తాము, మీ అకౌంట్లోకి వేస్తాము. వేరే ఎవరు దీనిలో మధ్యలో దళారులు అనేది ఉండరు. అట్లా కాదు సార్, విధాలు ఉంటారు, లేనాళ్ళు ఉంటారు, బీదా సోదా కట్టుకోలేరు కదా. అది ప్రభుత్వం కట్టిస్తామన్నారు కదా. కట్టించేది లేట్ అవుతుంది. చేయగలుగుతాము. అంతమంది 1000 మంది మీరు కట్టించాలంటే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటాడు. 1000 మందికి మీరు ఇల్లు కట్టించాలంటే అవుతుందా? మీరు కూడా ఆలోచించాలి. ఎవరికి కట్టిస్తామంటారు? ప్రభుత్వం కూడా ఏంటంటే మరీ చేసుకోలేని వాళ్ళు, వితంతువులు, వేరే ఆధారం లేదు, ఆమెకి పెన్షన్తో బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి సాయం చేద్దామని ఉద్దేశంతో ఆప్షన్ పెట్టారు. అందరూ అదే పెట్టుకుంటే ఎట్లా బాగా చేసుకునేగలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉంది కదా. నేను చెప్పిన ఎప్పుడు కూడా వేరే వాడు కట్టేది ఎట్లుంటుంది, మనం సొంతం కట్టుకునేది ఎట్లుంటుంది మీకు తెలుసు. చెప్తారు కానీ రోడ్డు ఎట్లా తెలియదు. ఇది బ్లాక్ అయిపోయింది, దానివల్ల ఇబ్బంది అవుతుంది.
ఇప్పుడు మనం గుణవత్తం 2 అడుగులు హైట్ లేపుతాము, మళ్ళీ రోడ్డు ఆ పక్క వేసినప్పుడు హైట్ లేసింది అనుకో తగ్గిపోతుంది. మీరు మినిమం 2.5 అడుగు పెట్టుకోండి బేస్మెంట్, 2.5 అడుగు బేస్మెంట్ వేయండి. అందుకంటే ఎక్కువ ఏం చేస్తారంటే దాన్ని బట్టి గుంతలు పక్కన ఉండేది ఏమైనా ఉంటే ఎనర్జీ రాసి పక్కన లెవెలింగ్ చేసి ముందు బేస్మెంట్ కట్టాలా. లెవెల్ చేసినాక బేస్మెంట్ కట్టకూడదు. ఇప్పుడు ఉన్నారు లెవెలింగ్ అనేది మనం ఎనర్జీ రాసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పి లెవెలింగ్ చేపిస్తాం. బేస్మెంట్ అయినాక చేయాలి. అవి బేస్మెంట్ ముందు చేస్తే దానిపైన కట్టాలి. ఇళ్ళన్నీ క్రాక్లు వస్తాయి. జాగ్రత్త చేయాలి. మీరు ఇంకోటి కూడా ఇంజనీరింగ్ వర్షన్ ఫోన్ నెంబర్ ఇక్కడైనా ముందుకు ప్రింట్ రాసి చేస్తే ఏమే నీ నెంబరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ నెంబరు ఏమే ఏఈ నెంబర్ 3 నెంబర్లు రాయించండి. ప్రతి అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి వాట్సాప్ లో కూడా ఉంటే కూడా మీ గ్రూప్ లో కూడా పెడతామని ఉంటే ఏమే వాళ్ళు అడిగి ఫోన్ చేస్తారు. ఏమైనా ఇబ్బంది హౌసింగ్ కార్పొరేషన్ తరఫున ఎవరికైతే పట్టాలు ఇచ్చినారో వాళ్ళకందరికి కూడా ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకందరికి కూడా మంజూరు పత్రాలు 2 రోజుల్లో రేపు ఎల్లుండో వాళ్ళకి వాలంటీర్ ద్వారా వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ కాడికే పంపించడం జరుగుతుంది. లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ యొక్క స్థలాలను చూసుకొని అక్కడ వాళ్ళు ఇండ్లు మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వాళ్ళకు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్లాట్ దగ్గర లబ్ధిదారుని నిలబెట్టి జియో ట్యాగింగ్ చేస్తాము. అది వాళ్ళ స్థలం అని చెప్పి గుర్తు కోసం. ఆ జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారమే ఇల్లు కట్టాల్సి ఉంటుంది. దాని ప్రకారం కట్టుకుంటే దీనిలో 3 ఆప్షన్లు ఇచ్చినారు గవర్నమెంట్. 3 ఆప్షన్లు. ఒకటి ఏంటంటే ప్రభుత్వం మెటీరియల్ సప్లై చేస్తుంది. వాళ్ళు లేబర్ పెట్టుకొని కట్టుకోవాలి. లేబర్ ఛార్జెస్ తర్వాత రిలీజ్ చేస్తారు పూర్తయినాక. అదొక ఆప్షను. రెండోది ఏంటంటే వాళ్ళే సొంతం కట్టుకోవచ్చు. సొంతం కట్టుకుంటే బేస్మెంట్ వరకు కట్టుకుంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తాము. అదేవిధంగా గోల్డ్ కట్టుకుంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తాము. తర్వాత స్లాబ్ వేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అట్లా 4 విడతలుగా డబ్బులు వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. 3వ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే అది గవర్నమెంటే కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరన్నా కట్టుకోలేని పరిస్థితి ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కట్టించాలని. ఎందుకంటే ఏమన్నా పెన్షన్ ద్వారా బాధపడుతూ అంటే దానిపైన జీవనాధారం చేసేవాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే కట్టించాలని కూడా ఒక ఐడియా పెట్టి ఆ ఆప్షన్ కూడా అడగడం జరిగింది. దయచేసి లబ్ధిదారులందరూ కూడా మన సొంత ఇల్లు కళ ఇది మన జీవితంలో ఒకసారి వస్తుంది ఇల్లు కట్టాలని. అది మనం కష్టపడి మన ఇల్లు కట్టుకుంటే దానిలో ఉండే సంతోషం అంటే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకు ఆ ఇల్లు పూర్తి చేసుకున్నట్లయితే దయచేసి లబ్ధిదారులు వాళ్ళ ఇంటిని వాళ్ళు మొదలు పెట్టుకున్నట్లయితే అన్ని సహకారాలు మా హౌసింగ్ తరఫున సిమెంట్ కానీ తక్కువ రేటుకు సిమెంట్ ఇస్తాం. 235 రూపాయలకు బయట 330 రూపాయలు ఉంది. అది కూడా 235 రూపాయలకే ప్రభుత్వం సిమెంట్ తక్కువ రేటుకి ఇస్తుంది. స్టీల్ తక్కువ రేటుకి ఇస్తుంది. ఈ మెటీరియల్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఇల్లు పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. కొంతమంది కొండల్లో గుట్టల్లో ఈ భూమి చదునుగా లేదని బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీ సలహా ఏంటి? అలాంటి వాళ్ళకి మీరు తహసీల్దార్ని కలవండి. తహసీల్దార్ని కలిస్తే వాళ్ళు దాన్ని లెవెల్ చేసి ఇవ్వడమా లేదంటే ఆల్టర్నేట్గా ప్లాట్ నెంబర్స్ ఏమైనా ఆల్టర్నేట్ చేయడమా ఏదో చేస్తారు. దయచేసి వాళ్ళు తహసీల్దార్ని కలిసినట్లయితే వాళ్ళకి సాయం చేయగలుగుతారు.